హాయ్ అండి. ఈరోజైతే సూపర్ రెసిపీతో అయితే వచ్చేసాను. దీనితో చాలా రకాల ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు. అదేనండి పన్నీర్. ఈరోజైతే పన్నీర్ బటర్ మసాలా అయితే చేసేద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, దేనిలోకైనా సరే సూపర్ కాంబినేషన్. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని బటర్ అయితే తీసుకోవాలి. బటర్ మరిగిన తర్వాత దీనిలోని పన్నీర్ ముక్కల్ని ఇవి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ బటర్లో ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొంచెం బటర్ వేసి అది కరిగిన తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా, లైక్ లవంగ, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగ, ఒక దాల్చిన చెక్క, చిన్న ముక్క వేస్తే సరిపోతుందండి. అవన్నీ వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చాలా సన్నగా తరుగుకోవాలండి, అప్పుడే కూర అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ టమాటో ప్యూరీ వేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ టమాటో ప్యూరీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. అప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత అయితే ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఆ టైంలో కొంచెం కారం, ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసి వీటంతటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది బాగా దగ్గరికి అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి మొత్తం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్కలకి మసాలా అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కర్రీ మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టిన తర్వాత 2 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర అనేది సన్నగా తరుముకొని పైన వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బటర్ పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. అన్నం, చపాతీ, రోటీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.